తెలంగాణలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతల మధ్య బాంబుల్లాంటి డైలాగ్స్ పేలుతున్నాయి. త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారంటూ ఓ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ టూర్ పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అసలు కేటీఆర్ ను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? కేటీఆర్ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రికి అప్పగించారా? అందుకే ఆ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడుతున్నారా? గత బీఆర్ఎస్ పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నుండి కీలక నేతగా ఉన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. మెల్లమెల్లగా పొంగులేటి ప్రాధాన్యతను కేసీఆర్ తగ్గిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తో విభేదించిన పొంగులేటి తిరుగుబాటు ఎగరవేసి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుండి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేసి పొంగులేటి నెరవేర్చుకున్న విషయం తెలిసిందే. అనేక పరిణామాల మధ్య పొంగులేటి కాంగ్రెస్ గూటికి రావటం, ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి ఆయన ఎన్నలేని కృషి చేశారని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో తాను అవమానాలు ఎదుర్కోవటానికి కేటీఆర్ కారణంగా పొంగులేటికి బలంగా మనస్సులో ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చర్యలు చేపడతామని పొంగులేటి ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వాటిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు కేటీఆర్ తో ఉన్న సన్నిహిత్యంతో జిల్లాలో పొంగులేటికి అనగదొక్కే ప్రయత్నం చేశారని పొంగులేటి తరచూ తన అనుచరులతో చెప్పుకునేవారట. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటం, పవర్ఫుల్ శాఖలకు మంత్రిగా పొంగులేటి ఉండటంతో బీఆర్ఎస్ నేతలపై దృష్టి పెట్టారని సమాచారం. ఈ క్రమంలోనే ప్రధానంగా కేటీఆర్ మంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఫార్ములా రేసులో కేటీఆర్ 55 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు పొంగులేటి ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులను విదేశాలకు పంపించినట్లు ఆయన చెబుతున్నారు. ప్రభుత్వ సొమ్ము కేటీఆర్ కాజేయడంపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరోవైపు కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం గవర్నర్ ను అనుమతి సైతం కోరింది. అయితే ప్రస్తుతం అది పెండింగ్ లో ఉంది. దీపావళికి ముందే రాష్ట్రంలో బాంబులు పేలుతాయని కామెంట్స్ చేసిన పొంగులేటి రాష్ట్ర ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. నేడో రేపో కేటీఆర్ అరెస్ట్ అంటూ మరోసారి ఆయన బాంబు పేల్చారు. ఆ నాయకులు జోకులేశారు. దీపావళికి లక్ష్మీ బాంబు కూడా పేలలేదు, తుస్సుమంది. ఇది మామూలు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, ఇది తుస్సు బాంబు అన్నారు. నవ్వుతున్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత నన్ను జైల్లో పెడతారట, పాదయాత్ర చేస్తాడట. ఇవాళ చూస్తున్నాను ఏదో ఒక మీడియాలో. ఇది నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తుస్సుమనే బాంబు అవునో కాదో మీరు నిర్ణయించుకోండి. ఇది తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబులాగా పేలబోతుంది. తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబులాగా పేలబోతుంది. తప్పికి పడాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేయకపోతే. ఇక కేటీఆర్ ఢిల్లీ టూర్ పై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా రేసులో అరెస్టు అవుతానని తెలిసిన కేటీఆర్ కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకోవటానికి ఢిల్లీ వెళ్లినట్లు మంత్రి ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులోనూ కవితకు బెయిల్ రావటానికి కేటీఆర్ ఏ పని చేశారో ఆ పనే మరోమారు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. కేటీఆర్ ఎలాంటి అవినీతి చేశారో ఆయనకు తెలుసని, అరెస్టు అవుతానన్న భయంతోనే బీజేపీ కీలక నేతలను కేటీఆర్ కలుస్తున్నట్లు ఆరోపించారు. కేటీఆర్ అరెస్టు కాకుండా ఎవరూ ఆపలేరన్నారు. గవర్నర్ కూడా అనుమతి ఇవ్వాలని పొంగులేటి కోరుతున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకు రావటం లేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయటం, బీఆర్ఎస్ బలోపేతం కోసం కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కేటీఆర్ ను టార్గెట్ చేసుకుందని తెలుస్తోంది. ఈ విషయంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా పొంగులేటికి సపోర్ట్ చేస్తున్నారని టాక్.
అందుకే కేటీఆర్ పై పొంగులేటి విరుచుకుపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ కు అవకాశం రావాలంటే బీఆర్ఎస్ నేతపై తాము చేసిన హామీలకు కట్టుబడి ఉండాలని మంత్రులు భావిస్తున్నారట. అందుకే కేసీఆర్ కుటుంబం అవినీతి ఆరోపణలపై ఆయా సందర్భాల్లో సీఎంతో సహా మంత్రులు తమ పనితీరును తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే వరకు పొంగులేటి తీసుకున్న బాధ్యతలు తగ్గేదే లేదంటూ మంత్రి ఉన్నారట. అయితే సరైన ఆధారాలతో కేటీఆర్ ను అరెస్ట్ చేసే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఎలా రియాక్ట్ అవుతారో.